అబ్బా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలులా. మొన్నటిదాకా బ్యాంకుల కొలవంటే ఎట్లుండే, జర్రం కాశంగా వచ్చినా ఎవ్వరు అడగరు. ఏసీ హాల్లో కూర్చొని హాయిగా పని చేసుకునేటోళ్ళు. టైం కాగానే లంచ్ చేసుడు, గంట కొట్టని ఇంటికి పోవుడు. సార్ నాకు కట్ చేయండి సార్ అంటే, ఏందయ్యా మేమేమన్నా కాలేకి కూర్చున్నావా, జరాగు అని కసిరిస్తారు కొందరు అయితే. అబ్బా ఆనికేంద్రాబాయ్ బ్యాంకులో జాబ్ చేస్తాడు, రాజా బతుకు, లచ్చిందేవి జిగ్గిరి దోస్తాలకు అని అనుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు కొలువుకు లీవు లేదు, టైంకి పోకుండా మేనేజర్ ఊకోడు. ఆఖరికి పెన్మిట్ కోసం కష్టపడి అమ్మగారు ప్రేమ వండి పెట్టినా సర్ది తినేంత టైం ఉండదు. జైలు తిన పోతుంది కీలు కాదు. ఇక ఎప్పుడు నీటికి కనబడే బ్యాంకులు ఇప్పుడు ఎట్లున్నాయో చూడండి. జనం ఇండ్లు సాప్ అవుతున్నాయి, బ్యాంకులో చెత్త జమ అవుతుంది. పబ్లిక్ అంతా షిల్లరో రామచంద్ర అని అంటే బ్యాంకులేమో ఈ చెల్లర నోట్లు నిడబెట్టాలరా దేవుడా అని అంటుర్రు. 10 రోజుల సంధి పాత నోట్ల కట్టలు గుట్ట లెక్క పెరిగినాయి బ్యాంకులల్లా. అల్మారాలను లోపట అర్రలను దాచేటోళ్ళు ఇప్పుడు కుర్చీ పక్క పొంటే చెత్త డబ్బాల వారేస్తుండ్రు. కుర్చీలు జరుపుదామన్నా సందు లేకుంటున్నదట కొన్ని బ్యాంకులనైతే. ఏడ చేయి పెట్టినా నోట్ల కట్టలే, ఫైళ్ళన్నీ కట్టల గుట్ట కింద పోతున్నాయట. బస్తాలల్లో నింపి వడ్ల గోదాంల జమాయించి పెట్టినట్టు పెట్టిండ్రట. లెక్కకైతే ఏ బ్యాంకులనైనా 5 లక్షల నుంచి 2 కోట్ల లోపట్లనే ఉంచుకోవాలి. కడమ పైకం ఎప్పటికప్పుడు పెద్ద బ్యాంకుకు పంపించాలి. పాత నోట్ల లెక్క చూసి దేనికది వేరు చేసి మూటలు కడదామన్నా ఆఫీసర్లకు టైమే ఉంటలేదట. ఇక మరి అట్లని పాత నోట్లే కదా అని లాపర్వా చేస్తే ఏమన్నేటమటం ఆయనంటే పాత నోట్లకు బదులు జీతంలో కొత్త నోట్లను కట్ చేస్తారేమోనని భయం. ఏం చేయాలనో తెలియక నెత్తెంటికి పట్టుకుంటున్నారట బ్యాంక్ ఆఫీసర్లు. కానీ గమ్మతున్నది కదా, మనకేమో కొత్త నోట్ల తిప్పలు, వాళ్ళకేమో పాత నోట్ల తిప్పలు.